డాక్టర్ గారు, వీర్య కణాల కౌంట్ బలం పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్తారా? వీర్య కణాల బలం కౌంట్ బలం వీర్య కణాల బలం అనేది దానికి అర్థం లేదండి. కౌంట్ పెరగాలంటే మొత్తం ఉంది. కానీ ఎందుకు తగ్గుతాయి మరి తెలియాలి. సాధారణంగా కొంతమందికి ఏమో చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి అది గౌదబెళ్ళ కావచ్చు, లేదా ఆట్లంబలంట కావచ్చు, లేదా పుంగు జ్వరం అంటే రావచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా అవుతుంది. కొన్ని టాక్సిక్ ఫీవర్స్ అంటాం. టైఫాయిడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకటి అయితే టాక్సిక్ ఫీవర్స్, ఒకరు ఫ్లూరాలు వాటిలో కూడా కొన్ని టాక్సిక్గా వైరల్ ఫీవర్ టాక్సిక్గా ఉండడం కూడా అది డ్యామేజ్ అవుతుంది. అంచేత వీర్య కణాలు ఇప్పుడు తగ్గిపోయింటే పాస్ట్లో వీళ్ళు చూడాలి ఏం వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏమిది. ఈ టాక్సిక్ ఫీవర్స్ ఏమొచ్చాయి, మనం విష జ్వరాలు అంటారు. ఆ విష జ్వరాలు కూడా వీర్య కణాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా గవద బిళ్ళలు మమ్స్ అంటాం, మమ్స్ వల్ల తగ్గిపోతుంటాయి. అంచేత ఇవన్నీ జరిగితే టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయింది అని దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఏమవుతుందంటే మామూలుగా అయితే ఈ టాక్సిక్ ఫీవర్స్ కానివ్వండి, అంటే విష జ్వరాలు రావడం కానివ్వండి, గవద బిళ్ళ అంటే రాకపోయినా కొంతమందికి వీర్య కణాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే మామూలు ఈ రోజుల్లో మాత్రం వీర్య కణాలు పూర్వకంటే తగ్గుతాయి. దానికి కారణం అంటే స్మోకింగ్, ఇంకో కారణం డ్రింకింగ్. ఈ స్మోకింగ్ చేయడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి డ్యామేజ్ అవుతుంది, డ్రింక్ వల్ల వీర్య కణాల ఉత్పత్తి డ్యామేజ్ అవుతుంది. దీనికి తోడు ఇంకా టైట్ జీన్స్ వేస్తే హీట్ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ టెస్టిస్ ఫంక్షన్ దెబ్బతినిపోతుంది. అంచేత ఎప్పుడు పురుషాంగానికి కదా చల్లదనం ఉండేట్టు చూసుకోవాలండి. అంతేగాని విలన్ డ్రైవ్స్ చేయడం అన్ని చూడడం బాగుండొచ్చు. విలన్ డ్రైవ్స్ వేస్తే ఇప్పుడు నీట్గా ఉన్నట్లు ఉండొచ్చు, కానీ చూడడం హుందాగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ విలన్ డ్రైవ్స్ హీట్ ప్రొడ్యూస్ నష్టం చేస్తుంది. జీన్స్ ప్యాంట్స్ టైట్ వేయడంలో నష్టం ఉంది. జీన్స్ ప్యాంట్స్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వీర్య కణాలు దెబ్బతీస్తాయి. అలా కాకుండా వీళ్ళు సరిగ్గా ఉండగా ఇంకోటి అంటే వీర్య కణాలు ఎప్పుడైనా తగ్గుతుంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. ముఖ్యంగా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ తీసుకోవాలి. ఎండాకాలం వచ్చింది మామిడి పళ్ళు, ఇంకో కాలం వచ్చింది యాపిల్స్ బత్తాయిలు, ఇంకో కాలం వచ్చింది యాపిల్స్, ఇంకో కాలం వచ్చింది అరటిపళ్ళు, ఇంకో కాలం ఇలా ఏ సీజన్కి తగ్గట్లుగా ఆ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. మనం భారతదేశంలో మనకు అన్ని రకాల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఒక్కో సీజన్కి ఒక రకం పళ్ళు వస్తాయండి మనకి. ఆ పళ్ళు ఎంత మంచి చేస్తాయంటే నేరేడు పండు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా మనం అంతే గుర్తుంచుకోవాల్సిందంటే వీర్య కణాల ఉత్పత్తి చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఒకవేళ డ్యామేజ్ అయినప్పుడు కూడా చక్కగా ఈ ఫ్రూట్ సీజన్ వేరుగా వచ్చే తీసుకున్నట్లయితే చక్కగా. అలాగే గుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ డ్రింకింగ్ పనికిరాదు, అది మాత్రం చూసుకోవాలి. స్మోకింగ్ డ్రింక్ చేసుకున్నట్లయితే అంచేత వీర్య కణాలు తక్కువ ఉన్న వాళ్ళు ఈ రకంగా చేసినట్లయితే కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఒబేసిటీ పనికిరాదు. స్థూలకాయ ఉన్నట్టయితే వీర్య కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. అది ఒబేసిటీ లేకుండా చూసుకుంటే చక్కగా హాయిగా ఉంటుంది. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.